మేము దాచుకోలేదు, ఆయన దగ్గర లేవు, అందుకని విజయవాడ తీసుకురావాలంటే భయం వేస్తుందంటే ఆ దైవజనులు చెప్పిన మాట ఏంది, నాన్నగారి దగ్గర డబ్బు అవసరం లేదు, నాన్నగారు చేసిన సేవే ఆయన డబ్బు. ఆమెను చెప్పండి అందరూ. నాన్నగారు చేసిన సేవ చాలు, అదే సరిపోద్ది, ముందు తీసుకురండి నేను మాట్లాడుతానని చెప్పి ఆయన విజయవాడ హాస్పిటల్లో చేర్చి డాక్టర్లతో మాట్లాడి అక్కడ చేర్చడం జరిగింది. సో ఎందుకు చెప్తానంటే నిజంగా ఆర్థికంగా శక్తిమంతుడు కాదు కానీ దైవికంగా శక్తిమంతుడు, దేవునితో ఉన్నాడు, దేవుని సహవాసం, అంటే వారు విద్య లేని పామరులైనా యేసుతో కూడా ఉన్నారన్నట్లుగా ఇక్కడ కూర్చుని మీ అందరితో చెప్పే మాట ఏంటంటే యేసయ్యతో ఉండాలి. ఆమెను చెప్పండి అందరూ. యేసు ప్రభుతో నువ్వు ఉండాలి, నువ్వు నేను యేసయ్యతో ఉండాలి. మన ధైర్యం అదే అయి ఉంటుంది, మనకు దేవుడు అలాగా సహాయం చేస్తాడు. అందుకనే 4వ అధ్యాయంలో వారు యేసుతో కూడా ఉన్నారు. యేసుతో కూడా ఉన్నందున దేవుడు వాళ్ళకి ఎలా సహాయం చేశాడో, నిజంగా దేవుడు ఒక మనిషికి తోడై ఉంటే దేవుడు ఎలా సహాయం చేస్తాడో మనం కొందరు భక్తుల జీవితాల్లో చాలా ఈజీగా చూడొచ్చు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు చేయనిదంతయు సఫలమైపోయింది. అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో దేవుడు దాన్ని సఫలం చేస్తాడు. దేవుడు తోడై ఉన్నాడు కనుకనే దావీదు పోయిన చోట్లల్లా యుద్ధంలో విజయాన్ని పొందాడు అనమాట. అంటే దేవుడు తోడుకుంటే గొప్ప విజయాన్ని దావీదుకు దేవుడు ఇచ్చాడు. ఇలా కూర్చుని మనకు కూడా ఎవరు తోడు కావాలి చెప్పండి, ఎవరి తోడు కావాలి? గట్టిగా చెప్పాలి, దేవుని తోడు కావాలి. కానీ మనము దేవుని తోడు కావాలంటే ముందు మనం దేవునికి తోడుగా ఉండాలి కదా. దేవుని తోడు ఎప్పుడు మనకు దొరికిద్ది? దావీదు భక్తుడు 23వ కీర్తన చెప్తాడు, యెహోవా నా కాపరి, నాకు కొదువేమీ లేదు. ఎందుకు? దావీదుకి దేవుడు కాపరిగా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మన అందరికీ కూడా దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు కాపరిగా ఉంటాడు. అయితే మనం ఆయన దగ్గరికి అందుబాటులోకి రావాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ప్రార్థించాలి, వాక్యం ధ్యానించాలి, ఆరాధన చేయాలి. ఆయనతో మనం ఉంటే మనతో ఆయన ఉండే అవకాశము కల్పించిన వాళ్ళం అవుతాం. అందుకనే దేవా నువ్వు నాకు తోడుగున్నావు, నువ్వు నాకు అండగా ఉన్నావు, అదే నా ధైర్యం, అదే నా నిరీక్షణ అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. 4వ అధ్యాయంలో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. 15వ వచనం చదువు. 15వ వచనం అప్పుడు చదవండి. అప్పుడు 14వ వచనం చదువుదాం. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచిండుట చూచి ఏమియు ఎదురు చెప్పలేకపోయిరి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఏమియు ఎదురు చెప్పలేకపోయిరి. స్వస్థత పొందిన మనుషుడు వారితో ఉండటం వల్ల ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. మనము దేవుని బిడ్డలంగా ఉన్నప్పుడు, దేవుని కార్యాలు మనలో జరుగుతున్నప్పుడు కొంతమంది ఏమి ఎదురు చెప్పలేకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఎలా చేస్తాడు చూడండి. అపోస్తుల కార్యంలో స్టెఫెన్ విషయంలో ఎలా చేశాడో మనం 6వ అధ్యాయము 8వ వచనం 10వ వచనం చదవండి. 6వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. 10 చదవండి. ఇప్పుడు 10 మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అంటే స్టెఫెను దేవుని ఆత్మతో దేవుని కృపతో నింపబడ్డప్పుడు మాట్లాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానాన్ని వాళ్ళు ఎదిరించలేకపోయిరి. అంటే దేవుని ఆత్మను వాళ్ళు ఎదిరించలేకపోతారు. మరొక స్థలంలో కూడా దేవుడు ఒక మంచి అద్భుతమైన లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయం, ఆయన మాటలకు కూడా ఎవరు ఎదిరించలేకపోయారు అని ఉంటుంది. చూడండి లూకాసు వార్త 21వ అధ్యాయము. చదవండి మాట. లూకాసు వార్త 21వ అధ్యాయం 18, 19 వచనాలు చదవండి. ఒకటైన నశింపదు. క్షమించండి, 15 వచనం చదవము. 21:15 మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.
తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామముతో మీరు మనుషులు అందరి చేత ద్వేషింపబడుదురు. కానీ మీ తల వెంట్రుకలలో ఒకటి అయినను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందరు. దేవుడు ఇలాగా సహాయం చేస్తూ ఉంటాడు తన బిడ్డలకి. ఎదురాడుటకు వీలు కాని వాక్కు అంటే దేవుడు అలాగా శత్రువులను కూడా నోరు మూపించి మన పక్షంగా మాట్లాడతాడు. చూడండి, లాబాను యాకోబుని ఏదైనా కొట్టాలి, దండించాలనే ఆలోచనతో వచ్చాడు. అయితే కలలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? లాబానుతో యాకోబుని గురించి ఏం మాట్లాడంటే, యాకోబును ఎక్కువ కానీ తక్కువ కానీ మాట్లాడవద్దు, జాగ్రత్త సుమి అని చెప్పాడు. దేవుడు తన బిడ్డల పక్షంగా కలలో దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు. లాబాను చెప్తాడు, నిన్నటి దినాన నీ దేవుడు నాతో మాట్లాడాడు, అందుకే నేను ఏదైనా చేయగలను, కానీ నేనేం చేయటం నేను నిడిపిస్తున్నాను. దేవుడు ఎంత మంచి దేవుడో నిజంగా అందుకనే ప్రభువా నువ్వు మాట్లాడు. కొన్నిసార్లు వెంటరగా కూర్చొని నేను చేసే ప్రభువా నువ్వు పలానాలతో మాట్లాడు, వారితో నువ్వు మాట్లాడు, వీళ్ళతో నువ్వు మాట్లాడు. నేను మాట్లాడితే నిష్ప్రయోజనం, నువ్వు మాట్లాడితే కార్యం జరిగిద్ది. మనం కూడా అదే ప్రార్థన చేసుకోవాలి. అసలు నాన్నగారు ఒకసారి దయ్యం పట్టి ఒకళ్ళు బాధపడుతూ ఉన్నారంట. బాధపడుతుంటే ఆ దయ్యం మాట్లాడుతుంది. ఏమంటే, నేను ఒక్కళ్ళకైతే పోను, 5 సేవకులు రమ్మను, 5 వస్తే అప్పుడు నేను పోతానందంట. ఎవరు? దయ్యం. ఎంతమందిని పిలిచింది? 5. ఇక నాన్నగారు వాళ్ళ సేవకుడు ఉన్నారు పెద్ద ఆయన పిలిచి, డేవిడ్ 5 అంటే పోండి, 5 సేవకులు పోండి, అది పోతానంది, లేకపోతే పోనంటుంది కదా, అదేదో మొండి దెయ్యం లాగా ఉంది, 5 పోండి అన్నాడంటే. నాన్నగారు నవ్వి, ఏంటన్నయ్య దెయ్యం 5 రమ్మంటే మనం 5 పోవాలా? ఇక అది 10 మంది రమ్మంటే 10 మంది పోతామా? దెయ్యం మాట మనం వినేది ఏంది? మన మాట దెయ్యం వినాలి, కానీ ఏం అవసరం, 5 ఏమొద్దు, నేను ఒక్కడిని పోతాలే, మీరందరూ ఉండండి అని చెప్పాడంట. అయితే నాన్నగారు వెళుతూ ప్రార్థన చేసుకున్నాడంట. ఏమని ప్రభువా నేను వెళుతున్నాను, నేను వెళ్ళకముందే ఆ దయ్యం పోవాలి. ఆమె చెప్పండి అందరూ. నేను ఇక్కడ బయలుదేరి వెళుతున్నాను, నేను వెళ్ళకముందే అది పోవాలి, నేను పోయినా కాదు, అసలు నేను వెళ్ళకముందే పోవాలి. దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, ఆ దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళే లోపు దయ్యం పట్టినాడు బాగుపడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టే దేవుని. దయ్యం పట్టినాడు బాగుపడ్డాడు, ఫ్రీ అయిపోయాడు. భక్తుల జీవితాలు అలా జరిగినాయి. ఒక సేవకులు చీరాల్లో ట్రైన్ ఎక్కితే, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన మంచి దైవజనుడు. దయ్యాలు అదిగో ఆ దైవజనుడు ట్రైన్ ఎక్కేసాడు, నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయాయంట. దేవుడు ఎదురాడుటకు వీలు కానీ వాక్కునిస్తాడు. అంటే ఎదురు తిరగకుండా దేవుడు సహాయం చేస్తాడు. యేసునామములో ఆ విశ్వాసం మనం పొందుదుము గాక. గట్టిగా చెప్పండి. కనుక దేవుడు సహాయం చేయాలి. కొంతమంది భయపడుతుంటారు, అన్న మేము పై అధికారుల దగ్గరికి వెళ్తున్నాం, ఎట్లా మాట్లాడాలో తెలియట్లేదు, లేకపోతే మా నాయకుల దగ్గరికి వెళ్తున్నాం, ఎలా మాట్లాడలేదు. ఎస్, నిజమే, మనకు తెలియదు, కానీ మన పక్షంగా దేవుడు ఉంటాడు, మనలో దేవుడు ఉంటాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఈ కూడికలో, ఈ ఆరాధనలోకి వచ్చిన బిడ్డలందరికీ దేవుడు అటువంటి వాక్కును, అటువంటి జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు. అది పరిశుద్ధ గ్రంథం ద్వారానే, బైబిల్ ద్వారానే. దేవుడు మాట్లాడే దేవుడు. మనం బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుంచి ఆ మాటలు మనం చూస్తున్నాం. చూడండి, 4వ అధ్యాయము మరొక మాట మనం జ్ఞాపకం చేద్దాం. 16వ వచనం చదువుదాం ఇప్పుడు. 15-16. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనమేమి చేయుదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున వారికి అందరికీ స్పష్టమే, అది జరగలేదని అంటే శత్రువులు, వినండి, శత్రువులు భక్తి చేసే బిడ్డలకి ఎన్ని సమస్యలు పెడతారో. కొంచెం నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు, భక్తి జీవితం ప్రారంభించావంటే అది అంత ఈజీ కాదు. ఈరోజు చెన్నారెడ్డిపల్లి వెళ్తూ తిమోతి నేను వెళ్తూ అదే చెప్పుకుంటా వచ్చామంటే, ఆత్మీయ జీవితం అనేది అంత ఈజీ థింగ్ కాదు, అంత ఈజీగా ఉండేది కాదు. అది అంత ఈజీ అయితే అందరు రక్షించబడతారు కదా. మందిరాలు ఎందుకు ఖాళీగా ఉంటాయి, ప్రజలు ఎందుకు దూరంగా ఉంటారు? సో ఒక వ్యక్తి ఒక ఆత్మ సంబంధమైన కార్యం జరుగుతుందంటే ఎంత పోరాటమో, ఎన్ని శోధనలో. ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటున్నారు, ఈ మనుషులను మనం ఏం చేయాలి? అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. ఈ మనుషులు మనం ఏం చేయాలి? అసలు ఇంతకీ ఈ మనుషులు ఏం చేయటానికి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చేసిన తప్పేంటి? 3వ అధ్యాయంలో ఏం జరిగింది?
మాట్లాడండి. 3 అధ్యాయంలో ఏం జరిగింది? ఒక పుట్టుకుంటి వాడిని, నజరుని, వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ నజరుడిని యేసుక్రీస్తు నామంలో లేచి నడవమను. వాడు లేచి నడిచాడు. ఒక కుంటివాడిని లేపి నడిపారు. అది సమస్య. వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే ఆ కుంటివాడిని లేపి నడిపారు. ప్రజలందరూ వీళ్ళ దగ్గరకు వచ్చేసారు. ఈ కుంటివాడిని లేపి నడిపిన కాడ నుంచి ఈ సేవకులకు సమస్యలు వచ్చినాయి. అందరూ వెంటబడుతున్నారు, అందరూ ప్రశ్నలు వేస్తున్నారు, బెదిరిస్తున్నారు, కొట్టాలని చూస్తున్నారు, ఎన్ని శోధనలు పెడుతున్నారు. అయితే ఈ విషయాలు మనకు ఒక అవగాహన ఉండాలి. నీవు కానీ నేను కానీ ఒక స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు, ఆమె చెప్పండి అందరూ, ఒక ఆత్మీయ జీవితం ప్రారంభించినప్పుడు ఎన్ని పోరాటాలు ఇంట్లో వాళ్ళ ద్వారా రావచ్చు, బయట సంఘస్థుల ద్వారా రావచ్చు, సమాజం నుంచి రావచ్చు, నీ జాబ్లో, నీ బిజినెస్లో, నీ జర్నీలో, నీ లైఫ్ జర్నీలో ఎక్కడో చోట నువ్వు స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ చేస్తే ఏదైనా కొంతమంది రక్షిస్తుంటే, కొంతమంది నడిపిస్తుంటే, కొంతమంది లేవనెత్తుతుంటే, కొంతమంది జీవితాలను మారుస్తూ ఉంటే ఇక సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఒక వ్యక్తి పాపిగా ఉంటే ఎవరు పట్టించుకోరు, పడిపోతే ఎవరో పట్టించుకోరు, చెడిపోతుంటే ఎవరో పట్టించుకోరు, నశించిపోతున్న వ్యక్తిని ఎవరో పట్టించుకోరు. కానీ ఎవరైనా ఒక నశించిపోతున్న వ్యక్తిని పట్టుకొని నువ్వు దేవుని నమ్ముకో, మందిరానికి రా, రక్షించబడంటే ఇక అప్పుడు మొదలు పెడుతుంది. ఆ దేవుని గురించి మాట్లాడతారు, ఆ మతం గురించి మాట్లాడతారు, లేకపోతే ఇంకా ఇవేరే రకరకాల పేర్లు పెడతారు. చివరికి అతను బాగా డిస్టర్బ్ చేస్తారు. అతను డిస్టర్బ్ చేయటమే కాదు, అతను బాగు చేసే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తారు. దానికి మనం బీ రెడీగా ఉండాలి, ప్రిపేర్డ్గా ఉండాలి. అవును, అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఈ మనుషులు ఏం చేయాలి, మనం ఏం చేయాలి? రక్షణ పొందిన ప్రతి బిడ్డల్ని, దేవుని కొరకు నిలబడే ప్రతి బిడ్డల్ని అలాగనే అనుకున్నారు. యేషోపు అన్నలకి అన్నం తీసుకొని వస్తున్నాడు. వస్తుంటే అన్నలు ఏమనుకుంటున్నారు, ఈ కలలకు అనువాడు వస్తున్నాడు, వీడిని ఎత్తి ఎక్కడ పడేద్దాం, గోతిలో పడేద్దాం, లేకపోతే వీడిని చంపేద్దాం, అప్పుడు వీని కలలు ఏమవుతాయో, యేషోపుని గురించి ఇతను ఏమవుతాయో, అంటే ఇతను చంపేస్తే ఇతని కలలు ఏమవుతాయో. యేషోపు ఏం పాపం చేశాడు? యేషోపు దేవుడు చూపించిన కళను వాళ్ళకి చెప్పాడు, దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని అన్నలకి చెప్పారు. అందుకు వాళ్ళకు మరింత పగబట్టారు. కాబట్టి అతను చంపాలనుకుంటున్నారు. నీవు మంచి దర్శనం కలిగి ఉన్నప్పుడు దానికి తగిన పోరాటాలు కూడా ఉంటాయి. నీకు ఒక మంచి విజన్ ఉందనుకోండి, ఆ విజన్ను రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా నీ లైఫ్లో ఫైట్ చేయాల్సిందే. నీ కళ ఊరికనే నెరవేరదు, నీ దర్శనం ఊరికనే నెరవేరదు. నేను మంచి స్థాయిలో ఉండాలంటే జనం చూస్తూ ఉంటారేంటి? నువ్వు ఎదుగుతూ ఉంటే జనం చూస్తూ ఉంటారేంటి? సో అంత ఈజీగా ఉండదు. ప్రతిదీ కూడా మనం ప్రాబ్లమాటిక్గా ఉండదు. అయితే ఈ మనుషులు ఏం చేయాలన్నాడు? దావీదు గొల్లియాతుని చంపాడు, అది మంచి పనే కదా. శత్రువు మీదకు వస్తుంటే ఇజ్రాయెల్ని రక్షించాడు. నిజంగా రాక్షసుని చంపేశాడు, ఇజ్రాయెల్ని రక్షించాడు. కానీ అప్పటి నుంచి దావీదుకి సమస్య. ఇంకా సౌలు అప్పటి నుంచి శత్రువు అయిపోయాడు. వాళ్ళని అవతల వ్యక్తుల్ని, ఫిలిష్తీయుల నాయకుడైన గొల్లియాతుని చంపినందుకేమో ఫిలిష్తీయులు శత్రువులు అయ్యారు. ఎందుకు? మా నాయకుడిని చంపేశాడు ఈ దావీదు అని దావీదు మీద శత్రుత్వం పెంచుకున్నారు. అంతేకాదు, ఇటువైపు సరే ఇజ్రాయేలుకి రక్షణ కలుగు చేశాడు కదా, సౌలు ఎంత మెచ్చుకోవాలి, ఎంత అండగా ఉండాలి, ఎంత ప్రయోజనకరంగా ఉండాలి. కానీ ఆ రోజు నుంచి సౌలు దావీదుని చంపడం ప్రారంభించాడు, దావీదుని అనుదినం వెంటాడటం ప్రారంభించాడు. అంటే దావీదు ఒక మంచి పని చేసినందుకు బయట శత్రువులే, చెప్పండి, లోపల శత్రువులే. దేవుని సేవకునిగా ఇలాంటి స్పిరిచువల్ లైఫ్లో ఇలాంటి వాటిని మనం చాలా బేర్ చేయాలి, అర్థం చేసుకోవాలి, లేకపోతే మనం జయించలేం. అయితే దావీదుకి బయట శత్రువులే, లోపల శత్రువులే, కానీ దావీదుకు దేవుడు తోడయ్యున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుడు, దావీదుకు దేవుడు. అందుకనే సౌలు చేతిలో పడకుండా, ఫిలిష్తీయుల చేతిలో పడకుండా అన్యుల దగ్గర విజయం ఇచ్చాడు, లోపల కూడా విజయమే ఇచ్చాడు. దావీదుని దేవుడు మరణానికి అప్పగించాల, దావీదుకు దేవుడు సింహాసనాన్ని ఇచ్చాడు. కనుక ఇక్కడ చదువుకున్న భాగం, ఈ మనుషులు ఏమి చేయాలి అనుకున్నప్పటికీ వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. దేవుడు సహాయం చేశాడు, ఎందుకంటే స్వస్థత పొందిన మనుషుడు వాళ్ళతోనే ఉన్నాడు. కనుక దేవుని సేవకుని మిమ్మల్ని బ్రతిమలాడుతూ చెప్పేది ఏంటంటే, దేవుడు మన పక్షంగా ఉంటే ఎవరేమీ చేయలేరు. దేవుడు నీతో ఉంటే, దేవుడు నీలో ఉంటే, నీ పక్షంగా ఉంటే నువ్వు ఎటువంటి కృంగుదలకు గురి కాకూడదు, సాతానికి అవకాశం ఇవ్వకూడదు, శత్రువుకి ఎక్కడ అవకాశం ఇవ్వకూడదు. కొన్ని పరిస్థితులు భయపెడతా ఉంటాయి, బాధపెడతా ఉంటాయి, దుఃఖపెడతా ఉంటాయి. ఆయన ప్రభు ఉన్నాడు కదా,
ఈ ఈ ఈ- ఈ డిస్టర్బెన్స్లో ప్రభు ఉన్నాడు కదా, ఈ శోధనలో ప్రభు ఉన్నాడు కదా. వాళ్ళు ఇలాగన్నారు, ఆయన ప్రభు ఉన్నాడు కదా, ప్రభు వింటున్నాడు కదా, ప్రభు చూస్తున్నాడు కదా. కనుక ప్రభువుని బట్టి మనం ధైర్యంగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని ఉన్న పరిస్థితిని చూడకూడదు, మాట్లాడే వ్యక్తుల్ని చూడకూడదు, మనకొచ్చే శోధన వైపు కూడా చూడకూడదు. కనుక ఇది మనం నేర్చుకునే మరొక పాఠం. 4వ అధ్యాయంలో అపోస్తల కార్యము 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. మనము వారిని ఇది ఇంకా వ్యాపించకుండా ఉండుటకై ఏం చేయాలనుకుంటున్నాడు? బెదురు పెట్టాలి. మనం వారిని బెదురు పెట్టాలి. ఇదంతా శోధన చూడండి. దేవుని పని వ్యాపించకూడదు, అది వాళ్ళ ఆలోచన. దేవుని పని విస్తృతపరచకూడదు. ఇలాగా వీళ్ళని వదిలేస్తే అందరూ యేసు ప్రభుని నమ్ముకుంటారు, యేసు ప్రభు దగ్గరకు వచ్చేస్తారు, ప్రభు దగ్గరకు వచ్చేస్తారు. కనుక ఇది వ్యాపించకూడదు. ఇది ఈరోజున్న సమస్య కాదు, ఇది యేసు ప్రభు కాలం నుంచి ఉన్న సమస్య. సో దేవుని పని వ్యాపించకుండా ఎన్నో ఆటంకాలు, మరి దేవుని సువార్తకు ఎన్ని ఆటంకాలు, దేవుని సేవ అభివృద్ధికి ఎన్ని ఆటంకాలు, ఎన్ని శోధనలు, ఎన్ని రకాల. పౌలు జీవితం అయితే తాను ఎక్కడికి వెళ్ళినా కానీ తను తరం పడుతూనే ఉన్నాడు. ఈ కొన్నికి వెళ్తే అక్కడ తరం పడ్డాడు. నిజంగా తను ఎక్కడికైనా వెళ్ళని, లుస్త్రాకి వెళ్తే అక్కడే తరం పడ్డాడు. ఎక్కడికైనా వెళ్ళని అక్కడ శోధనలు, పోరాటాలు ఎదురవుతూనే ఉన్నాయి. వ్యాపించకుండా దేవుని పని అభివృద్ధి కాకుండా ఆటంకాలు యేసయ్య కాలంలో ఉన్నాయి, పౌలు కాలంలో ఉన్నాయి, పేతురు యోహానుల కాలంలో ఉన్నాయి, ప్రస్తుతం మనం ఉన్న కాలంలో కూడా ఉన్నాయి. కనుక మీరు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన బాగా చేసుకోమ్మా, బైబిల్ చదువుతున్న ఇంకా బాగా చదువమ్మా, లేకపోతే నువ్వు మంచి పరిచర్య చేస్తున్నా ఇంకా బాగా చేయ్యా అని ఎవరో అలాంటి